మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. నెల్లూరు మైపాడు సముద్ర తీరం వద్ద ఉన్నాము. మహాశివరాత్రి సందర్భంగా సముద్ర తీర ప్రాంతం మొత్తం శివభక్తులతో కళకళలాడుతుంది. ఇక్కడ ఒక కోలాహలం అయితే ఏర్పడి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ మైపాడు సముద్ర తీరము. అంటే మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వేరే వేరే జిల్లాల నుంచి కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ శివుణ్ణి పూజించుకొని సముద్ర స్నానాలు చేసి అదేవిధంగా గంగమ్మకు కూడా ఆమె రైకా చీరలు సమర్పించుకొని ఇక్కడ పెద్ద ఎత్తున అయితే పూజలు నిర్వహిస్తున్నారు. అయితే కడప, కర్నూలు ఈ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అంటే తెల్లవారుజామున ఈ సముద్రానికి చేరుకొని ఇక్కడ సముద్రం పక్కనే ఒక శివాలయం ఉంది. శివాలయంలో పూజలు నిర్వహించుకొని అదేవిధంగా సముద్రంలోనే ఇక్కడ ఈ ప్రాంతంలోని ఇసుకతో శివలింగాన్ని కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళు పూజలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే పిల్లలు, వృద్ధులు, పెద్దలు సైతం ఒక కోలాహలం అయితే సముద్రంలో మనకు కనిపిస్తుంది. చాలామంది ఇక్కడ శివభక్తులు ఉన్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడతాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి తెల్లవారు సూర్యుడు ఉదయించక ముందే ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ శివుడిని పూజలు నిర్వహిస్తున్నారు. చాలామంది శివభక్తులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు? గూడూరు నుంచి వచ్చాము. ఎన్ని గంటలకు వచ్చారు? ఏం చేశారు? 4 గంటలకు వచ్చాము. 4 గంటలకు వచ్చి అన్ని ఇంటికాడ నుంచే తెచ్చుకొని అట్ట శివలింగంలో అట్ట చేసుకొని దానికి పూజలు, పూలు అన్నీ దీపారాజన చేసుకొని పిండి తెచ్చుకొని పిండితో ముగ్గేసుకొని దీపారాజన చేసుకొని అయిన తర్వాత టెంకాయ కొట్టుకొని ఇంకా సూర్యుడు ఉదయించిన తర్వాత సముద్రంలో గంగమ్మకి పసుపు కుంకుమ జాకెట్టు అవన్నీ వదిలి దండం పెట్టుకొని బయలుదేరిపోతున్నాం. మీది గూడూరా? గూడూరు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము అయితే రాలే, ఇదే ఫస్ట్ టైం. వీళ్ళు ప్రతిసారి వస్తుంది. ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను 10 years నుంచి వస్తున్నాను. ఎవ్రీ మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి కంపల్సరీ వచ్చి దీపం పెట్టేసి వెళ్తా. ఎర్లీ మార్నింగ్ 4కి వస్తాము. వచ్చి కంపల్సరీ దీపం పెడతాము. శివభక్తురాలు మీద అసలు ఏందమ్మా ఇట్లా చేస్తే విశిష్టత ఏంటి శివుడి యొక్క? అది తెలీదు, కానీ నాకు అది అలవాటుగా అయిపోయింది అనమాట. నేను ఎవ్రీ ఇయర్ ఈ శివరాత్రి, కార్తీక పౌర్ణమి కంపల్సరీ బీచ్కి వచ్చే పెడతా దీపము. ఇక్కడనే పెడతాను. సో అది నాకు అలవాటు అయిపోయింది. మీరు చెప్పండి, మీరు ఎన్ని గంటలకు వచ్చారు? 4 గంటలకు వచ్చాము సార్. 4 గంటలకు వచ్చాము. గంగలో స్నానం చేసాము, దీపాలు పెట్టుకున్నాము, గంగమ్మకి హారతి ఇచ్చాము, గంగమ్మకి పసుపు కుంకుమ నీళ్ళల్లో వదిలాము. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా? 4 సంవత్సరాల నుంచి వస్తాము. అంటే సముద్ర స్నానాలు చేసి మంచిదని మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంది. ఇది పరిస్థితి. అయితే గూడూరు నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం రావడం జరిగింది. గత కొద్ది సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఇసుకలో శివలింగాన్ని ఒక ఏర్పాటు చేసుకొని దాన్ని పసుపు కుంకుమతో పూలతో అలంకరించి దాని ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్న దృశ్యాలైతే మనము చూస్తున్నాము. అంటే ఈ విధంగా ఈ ప్రాంతానికి అంటే సుమారు 1 కిలోమీటర్ వరకు సముద్ర తీరం మొత్తము ఇదే పరిస్థితి. అంటే శివభక్తులు మొత్తము శివుడిని పూజిస్తూ కనిపిస్తున్న దృశ్యాలైతే మనము చూస్తున్నాము. అయితే తెల్లవారుజామున సూర్యుడు ఉదయించక ముందే వచ్చి శివుడిని ప్రత్యేక పూజలు అయితే నిర్వహించి ఆ తర్వాత గంగమ్మ తల్లికి పసుపు జాకెట్ కూడా సమర్పించుకొని ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు. అయితే ఇది ప్రతి సంవత్సరము ఒక మైపాడు సముద్ర తీరం ప్రాంతంలో ఒక కోలాహలం అయితే ఏర్పడి ఉంటుంది. అయితే ఉదయాన్నే సూర్యుడు ఉదయించక ముందే శివుడిని పూజించుకొని సముద్ర స్నానాలు చేస్తే ఎంతో మంచిది జరుగుతుందనే భావంతో ఇక్కడంతా శివభక్తులు మొత్తము రావడం జరిగింది. మనం చూస్తున్నాము ఇటు సుమారు 1 కిలోమీటరు వరకు శివభక్తులతో నిండిపోయి ఉంది. అదేవిధంగా సముద్రంలో ఇప్పటికి కూడా అంటే 7 గంటలు అవుతున్నప్పటికీ ఇంకా స్నానాలు చేసుకుంటూ శివభక్తుడు ఆనంద ఉత్సవాల్లో కోలాహలంగా ఒక పండుగ వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి
ఇక్కడ ఇది చేస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నెల్లూరు నుంచి సార్, పద్మావతి సెంటర్, పవల్కూరు రోడ్డు. అంటే ప్రతిసారి వస్తా ఉంటారా? ప్రతిసారి వస్తుంటాం. ఏంటి అసలు దీని పండుగ మహాశివరాత్రి కాదు, సముస్థానం చేస్తే మంచిది అంటారు కాబట్టి పూర్వీకుల మీద వచ్చింది కాబట్టి మనం కూడా చేస్తున్నాం. అది అది అందుకోసం ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అందరూ వచ్చి కలిసి వచ్చాం, మొత్తం వచ్చాం. అది మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మొత్తం ఒకటే పద్మావతి సెంటర్ నుంచి వచ్చాం, పవల్కూరు రోడ్డు. ఇది పరిస్థితి. వాళ్ళు మొత్తం ఫ్యామిలీతో ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు ఫ్రెండ్స్ ఇది మొత్తం చూస్తున్నాం మనము. అయితే ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి వీళ్ళు శివుడిని పూజ చేసుకొని ఆ తర్వాత సముద్ర స్నానాలు చేస్తారంటున్నారు. అదేవిధంగా ఇటు ఎంత దూరం చూసినా భక్తులతో శివభక్తులతో కళకళలాడుతుంది. అయితే చాలామంది భక్తులు ఈ ప్రాంతాల్లోనే ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నరసాపురం ఆ? లేదులే వాళ్ళది ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నరసాపురం నుంచి. నరసాపురం. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఏదో బాగుండేటప్పుడు వస్తాము, బాగాలేనప్పుడు గమ్మున ఉంటాము. ఎన్ని గంటలకు వచ్చారు? మేము 7 గంటలకు వచ్చాము. 7 గంటలకు వచ్చి పూజలు చేశారా? చేసేసి ఇది పరిస్థితి మనం చూస్తున్నాము. అంటే ఎటు చూసిన సముద్ర తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కనిపిస్తున్నా. అదేవిధంగా శివభక్తులు కొంతమంది చెప్పండమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నేను నెల్లూరు నవాపేట నుంచి వచ్చాను సార్. ఓకే. ఏంటి అసలు మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటమ్మా? మహాశివరాత్రి అంటే మాకు తెలిసిన వారికి ఏంటంటే సార్, పాల సముద్రం చిలికినప్పుడు అమృతంతో పాటు విషయం కూడా బయటకు వస్తుందన్నమాట, హలాహలం. దాన్ని మహాశివుడు తన గర్లంలో తీసుకొని దాచుకుంటాడనమాట. ఆ టైంలో అతను చాలా బాధగా నొప్పిగా ఫీల్ అయ్యి ఆ రోజంతా రాత్రి మేల్కొని ఉంటాడు. అది కేవలం లోక కళ్యాణం కోసం చేస్తాడు. దానికి సంబంధించి ఈ మహాశివరాత్రి రోజు భక్తులంతా మహాశివుని స్మరించుకుంటూ ఈరోజు రాత్రంతా మేల్కొని స్వామిని పూజించుకుంటారు. దీనివల్ల గత జన్మలో చేసిన పాపాలు కానీ ప్రజెంట్ తెలిసి చేసిన తెలియక చేసిన ఏ పాపాలైనా పోతాయనే నమ్మకంతోనే ఈ మహాశివరాత్రి బాగా జరుపుకుంటారు. కేవలం అంటే సముద్ర ఈ ప్రాంతానికి వచ్చి స్నానం చేసి ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ఎందుకు కేవలం సముద్రానికి వస్తారు? సార్ మామూలుగా పుణ్యదినాల్లో నదీ స్నానాలకి మన తెలుగువారు బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ టైంలో ఏదంటే సముద్రంలో అన్ని నదులు కలుస్తాయి కాబట్టి ఇలాంటి పర్వదినాల్లో సముద్ర స్నానం చేసినందువల్ల అన్ని పాపాలు తొలగి మంచిగా ఉంటుందని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం. సో అందువల్ల సముద్ర తీరాల వెంట ఉండే పుణ్యక్షేత్రాలకు వచ్చి ఈ విధంగా స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇది చూస్తున్నాం మనం. అదేవిధంగా ఇక్కడ కూడా కొంతమంది శివభక్తులు ప్రత్యేక ఇసుకతో శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని పూజలు ఇది చేస్తున్నాం. స్వామి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాదరాజుగూడు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము ఈ ఏరియా వస్తామండి. అంటే మహాశివరాత్రి రోజు సముద్రం ఇక్కడికి వచ్చి చేయడం ఏంటి? అదొక ఆనవాయితీ అంతే, వస్తాం, అందరూ వస్తున్నారు కానీ వస్తాం అంతే. ఓకే. పూజలు ఏ విధంగా చేస్తారు? ఎవరు చేస్తారు? మామూలుగా అందరికీ చేస్తాము. చూస్తున్నాము. ప్రత్యేకంగా ఇక్కడ ఒక శివలింగాన్ని అయితే ఏర్పాటు చేసుకొని పసుపు కుంకుమతో అలంకరించి పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ఇదే విధంగా వేలాది మంది ఈ సముద్ర తీర ప్రాంతం మొత్తం ఇదే విధంగా పూజలు నిర్వహిస్తూ శివుణ్ణి స్మరించుకుంటూ కనిపిస్తున్న దృశ్యాలైతే మనము చూస్తున్నాము. అయితే ఒక్క నెల్లూరు జిల్లాయే కాదు, కడప, అనంతపురము వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి శివుడిని స్మరించుకుంటూ శివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మంచి జరగాలంటే శివరాత్రి రోజంతా ఇక్కడ మేలుకొని సముద్ర స్నానాలు చేస్తే చాలా వరకు తను చేసిన పాపాలు కావచ్చు అన్నీ మంచి జరుగుతుందనేది ప్రగాఢంగా శివభక్తులైతే నమ్ముతున్నారు. అయితే మైపాడు సముద్ర తీరానికి అటు ఇటు కిలోమీటర్ల దూరం వరకు ఇదే విధంగా భక్తులైతే పెద్ద ఎత్తున శివుణ్ణి పూజలు చేస్తూ కనిపిస్తున్నారు. అయితే ఇది ప్రతి ఏటా మహాశివరాత్రి రోజు మహాశివరాత్రి రాత్రి ఇక్కడే జాగారం చేసి ఈ ప్రాంతంలోనే అయితే సముద్ర స్నానాలు చేసి సముద్రానికి
అటువైపు ఒడ్డున ఉండే శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తర్వాత సూర్యుడు ఉదయించే సమయంలో వాళ్ళు సముద్ర స్నానాలు చేసి మళ్ళీ ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తే మాత్రము తమ చేసిన పాపాలు పోతాయి. అదేవిధంగా ఈ ఏడాది మొత్తం బాగు జరుగుతుందని కూడా శివభక్తులు ప్రకారంగా నమ్ముతున్నారు. వీడియోని ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ, మైపాడు సముద్ర తీరం నుంచి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. ఓ నమ శివాయ. భక్తులకి మనవి, నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామమందు వేయించేసినటువంటి శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమందు దీని యొక్క ప్రాధాన్యత ఏమని అంటే మహాశివరాత్రి అనగా ఈరోజు మాఘమాసంలో పరమేశ్వరుడు కూడా మళ్ళీ ఉద్భవించాడట, లింగోద్భావ రూపంలో ఉద్భవించాడు. కాబట్టి ఈ యొక్క మాఘమాసం నందు ప్రత్యేకత ఏంటంటే మాఘమాసంలో కూడా దానాలు ధర్మాలు నదీ తీర ప్రాంగణం స్నానాన్ని ఆచరించి ఈ యొక్క మహాశివరాత్రి విశిష్టత ఏందయ్యా అంటే ప్రతీ నెలా కూడా మాస శివరాత్రి అని వస్తుంది. ఈ యొక్క మాస శివరాత్రి రోజున ప్రతి నెల మహాశివరాత్రి రోజున మన శక్తానుసారము కూడా స్వామివారికి రుద్రాభిషేకం చేయించుకొని అదే మహాశివరాత్రి రోజు కూడా ఉపవాసం ఉండి అలా సంవత్సరానికి 11 మాస శివరాత్రులు వస్తాయి అన్నమాట. అలా వచ్చిన తర్వాత 12వ మాసంలో మాఘమాస శుక్లపక్షమందు కృష్ణపక్షమందు మహాశివరాత్రి ప్రారంభమవుతుంది. కావున ఆ రోజు కనుక ఈ యొక్క 11 మాస శివరాత్రులు అభిషేకం చేయించుకొని ఎవరు శక్తానుసారంగా మహాశివరాత్రి రోజు ఏకరుద్రవారాభిషేకం మహాన్యాసపూర్వకంగా ఏకరుద్రవారాభిషేకం జరిపించుకొని ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా పళ్ళు పాలు తప్ప మరి ఏమీ తినకుండా ఏకునిజామున వరకు మరుసటి రోజు ఏకునిజామున వరకు ఈ యొక్క ఉపవాసం ఆచరించి స్వామివారి దర్శనం చేసుకొని కైలాస ప్రాప్తి కలుగుతుందని చెప్పి పెద్దలు చెప్తున్నారు. ఈ సముద్ర స్నానాలు ఎందుకు చేస్తారు? సముద్ర స్నానం అంటే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ అంటే ఈ యొక్క మాఘమాసంలో కూడా మనం చేస్తున్న పాపాలటువంటి నదీ తీరమందు కూడా ఈ యొక్క నదీ తీరమందు కూడా మనం చేసిన పాపాలు మాఘమాస పుణ్యఫల ప్రాప్తి దానాలు ధర్మాలు కూడా ఈ యొక్క మాఘమాసంలో చేసి సముద్ర స్నానం ఆచరిస్తే మైపాడు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ప్రత్యేకంగా సముద్రానికి ఒడ్డున ఒక శివాలయం కూడా ఉంది. ప్రస్తుతం మనము చూస్తున్నాము. ప్రత్యేకంగా ఒక శివలింగాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. అంటే ఈ శివలింగానికి అంటే సముద్ర స్నానం శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి సముద్ర స్నానాలు చేసేందుకు ఒక నెల్లూరు జిల్లా కాదు, కడప, కర్నూలు, అనంతపురం వివిధ జిల్లాల నుంచి కూడా ఈ ప్రాంతానికి శివభక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న దృశ్యాలు అయితే మనము చూస్తున్నాము. ఉదయాన్నే తెల్లవారుజామున నుంచి ఇక్కడంతా జాగారం చేసి ప్రతి ఒక్కరూ ఇక్కడ శివుని ప్రత్యేకంగా పాలతో అభిషేకం చేస్తున్నారు. ప్రత్యేకంగా మనం చూస్తున్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అంటే సముద్ర తీరం మొత్తము శివభక్తులతో కలకలలాడుతుంది. అయితే వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేకంగా ఇక్కడికి వస్తున్న దృశ్యాలైతే మనమైతే చూస్తున్నాము. అయితే మైపాడు సముద్ర ప్రాంతంలో అయితే ఎటు చూసిన శివభక్తులతోనే కనిపిస్తున్నారు. ప్రత్యేకంగా ఇసుకలో శివుడిని ప్రత్యేక లింగాన్ని ఏర్పాటు చేసి పసుపు కుంకుమలతో పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పూజలు నిర్వహించిన తర్వాత సముద్రంలో స్నానాలు చేసి అనంతరం తన ఏదైనా పాపాలు ఉన్నా అదేవిధంగా మంచి జరగాలన్నా ఇక్కడ ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మనం ఇక్కడ చూస్తున్నాము. వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ శివలింగాన్ని పాలాభిషేకం చేస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ కొంతమంది శివభక్తులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడాలి. ఎక్కడి నుంచి వచ్చావు? కొత్తగా నుంచి వచ్చాను సార్. కొత్తగా నుంచి. ఎప్పటి నుంచి వస్తున్నావు? నేను 2-3 సంవత్సరాల నుంచి వస్తా ఉన్నాం. వేరే బాగా శివరాత్రి రోజు బాగా జరుగుతుంది. 2-3 సంవత్సరాలు వస్తూ ఉన్నాం మేము. అమ్మా ఒక్క నిమిషం, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము
మాది తెనాలి. ఇక్కడికి బాగుంటుందని నాన్నగారు వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ ఇదే రావడం ఇక్కడికి ఫస్ట్ ఇదే రావడం బాగుంటుందని. పూజలు నిర్వహించారా? పూజలు నిర్వహించారు. ప్రత్యేకత ఏంటమ్మా ఇక్కడ? అంటే మైపాడు బీచ్ అంటే శివాలయం అని చెప్పేసి అది అనుకునే అన్ని జరుగుతాయని మైపాడు బీచ్ రావడం. నెల్లూరు. ఓకే ఓకే ఓకే. ఇది పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే ప్రత్యేకంగా ఈ సముద్ర ఒడ్డున ప్రత్యేకంగా ఒక శివలింగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? సార్ మేము పల్లిపాడు నుంచి వస్తున్నాం సార్. మేము ఏంటి ఇక్కడ ప్రత్యేకత? అంటే సార్ నేను కూడా కొత్తగా వచ్చాను సార్. ఇక్కడ చాలా వైభవంగా జరుగుతుందంట. ఇక్కడ చాలా ఫేమస్ సార్ ఇక్కడ ఈ ప్లేస్. ఓకే. ప్రతి సంవత్సరం మేము వస్తాం సార్ అక్కడికి. గత 5 సంవత్సరాల నుంచి కూడా వస్తున్నాం సార్. ఓకే ఓకే. ఇది పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ శివలింగాన్ని ప్రత్యేకంగా పాలాభిషేకం చేస్తున్నారు. అయితే ఇక్కడ పాలాభిషేకం చేసుకున్న తర్వాత సముద్ర స్నానాలు చేస్తారు. అయితే ఇక్కడ మైపాడు ప్రాంతంలో సముద్ర తీరంలో అయితే ఈరోజు మహాశివరాత్రి రోజు కోలాహలంగా ఏర్పడి ఉంది. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చున్నారు. శివభక్తులతో కనిపిస్తున్న దృశ్యాలను మన వీడియో జర్నలిస్టు ప్రదీప్ మీకు చూపిస్తున్నాడు. అంటే పెద్ద ఎత్తున భక్తులు చేరడం జరిగింది. అయితే ఉదయము ఇంకా తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండేది. క్రమేణా సూర్యుడు ఉదయించిన తర్వాత పూజల అనంతరము భక్తులు కూడా వెళ్ళిపోవడం జరిగింది. రాత్రి నుంచి ఈ ప్రాంతం అయితే ఒక కోలాహలం వాతావరణం అయితే ఏర్పడి ఉంది. ఇప్పటికి కూడా మనం చూస్తున్నాము. శివభక్తులు ఇసుకలో ప్రత్యేకంగా శివుడి ఆకారంలో ఒక లింగాన్ని ఏర్పాటు చేసుకుని దానికి పసుపు కుంకుమలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. అనంతరం వాళ్ళు గంగమ్మ తల్లికి కూడా చీర పసుపు కుంకుమతో వాళ్ళు సమర్పించుకొని మొక్కుకుంటారు. అయితే శివభక్తులు శివుడిని పూజించిన తర్వాత సముద్ర స్నానాలు చేస్తే తనలో చేసిన పాపాలు పోతాయి, అదేవిధంగా మంచి జరుగుతుందని కూడా వాళ్ళు ప్రధాన ఒక నమ్మకం అయితే ఉందని కూడా వాళ్ళు శివభక్తులు మొత్తం చెప్తున్నారు. ఇది ఈరోజు పరిస్థితి. ప్రధానంగా మనం మైపాడు నుంచి ఆర్టీవీ ప్రత్యేకంగా ఆర్టీవీ వ్యూవర్స్ కోసం ఇక్కడి నుంచి మనం లైవ్ రూపంలో ఇస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ, మైపాడు సముద్ర తీరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.